శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో నారాయణపురం కొండపై గ్రావెల్ అక్రమ త్రవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గడిచిన నెలల నుంచి యంత్రాలతో గ్రావెల్ త్రవ్వకాలు జరుపుతూ ట్రాక్టర్లతో తరలించుకుపోతున్నారని చిలకపాలెం గ్రామానికి చెందిన రైతు తోనింగి నందివాడు బీబీఎస్ న్యూస్ తమ ఆవేదన తెలిపారు. ఎచ్చెర్ల మండల కేంద్రం కుసంత వేటు దూరంలో ఉంది. కానీ రెవెన్యూ అధికారులు తాంబూలం ముసుగులో ములుగుతున్నారని, అందుకే మేమెన్నిసార్లు మండల తహసీల్దార్కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అని ఆరోపించారు. రాత్రి వేళల్లో మా పంట పొలాల నుంచి వందల సంఖ్యలో ట్రాక్టర్లను అక్రమంగా ఎర్రమట్టి గ్రావెల్ తరలిస్తుండగా రైతులు ఆ ట్రాక్టర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇప్పటికైనా ఈ అక్రమ క్వారీపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ధర్నా చేపడతామని జీడితోట రైతు పుట్టు కవిలేశ్వరరావు తెలిపారు. మాది చిలకపాలెం గ్రామ పంచాయతీ నారాయణపురం రైతులమే. ఈ రోజు కాదు ఆ రోజు కాదు నరనిత్యం ఎక్కడోటో చాలా ఘోరంగా ఎక్కడోటో బాంబులు మోగించి మొత్తం రాత్ర పొగులు అనకంట బాంబులు పెట్టేసి పేలించితే ఈరోజు పశువులు కాసినోళ్ళు గొర్రెలు కాసినోళ్ళు అల్లయిపోతాండ్రు అని ఎన్ని దాపాలు మేము విన్నవించుకునే అధికారులు సీమ కుట్టినట్టు లేదు. కానీ ఈరోజు జరిగిన ఈ మట్టి దందా ఇంత అంత కాదు, అంతులేని దందా జరుగుతుంది. మరి ఎవరి ద్వారా దందా జరుగుతుందంటే మరి సరైన సమాచారం లేదు. మేము ఎన్ని దశాబ్దాల కంటే మేము మరి ఈ భూముల్లో ఉన్నాము, బతుకుతాము. ఈ నారాయణ రైతులకు ఎప్పుడు న్యాయం జరగట్లేదు. అందులోకి ఏంటంటే అక్కడ లీజు ఉంది, ఇక్కడ లీజు ఉంది, నేరిపోయిన అబద్ధాలు చెప్పి నేరిపోయిన బూటకాలు చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఈ మట్టి దందా కొన్ని కోట్ల లారీలు కొన్ని కోట్లు టాటర్లు ఈరోజు దందా సాగిపోతుంది. రాత్ర పొగులు దీనికి 3 దారులు వేసినారు. చెట్లు శ్యాములు రాత్రులు పొగులైతే ఇంక చూస్తారనేసి అప్పుడప్పుడు మేము రైతులు బెదిరిస్తుంటే ఆ రాత్రి పొద్దున వచ్చి జేసీపీలు ఎట్టి ఇష్టాసారంగా దందా చేసుకెళ్ళిపోతారు. కానీ దీని మీద ఏంటంటే ఎంక్వైరీ చేసి సరైన దర్యాప్తు చేసి ఎక్కడ నీతి ఉంది ఎక్కడ లేదు, ఈ భూమి చెట్టు శ్యామ ఎంత తోసేస్తారు, జీడి మామిడి దళితులు బీసీలు మొత్తం వేసుకుని ఈ పంటలు కూడా పాడైపోతాయి. మరి ఆ జీవనోపాధి కూలిపోతుంది అనేసి గోలెట్టినా సరే మాకేదో అధికారుల పరంగా మాకు ఇవ్వన్నాయి అని చెప్తే బూటకాలు చెప్తున్నారు. కానీ ఈ రోజుకి యథార్థంగా అయితే వాళ్ళు సరైన చర్యలు మరి వాళ్ళ మీద తీసుకోవడం లేదని మేము విన్నవిస్తున్నాము. కానీ ఇంతేకాదు ఈ రోజుతోటి మరి దీని మీద సరైన యాక్షన్ ఈరోజు మరి తీసుకోకపోతే మేము దీని మీద ఆందోళన చేస్తామని ముగిస్తాను సార్. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నారాయణపురం రెవెన్యూ పరిధిలో అక్రమ మైనింగ్ దందా చేస్తా ఉన్నారు. రోజు కూడా ఇక్కడ ఏంటంటే రాత్రుల్లో బాంబులు మోత మోగించి చెట్లు కూల్చివేసి రాళ్ళు మట్టి అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఈ ప్రాంతంలో ఈ పక్కనే అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది, ఆ పక్కనే రాజీవ్ గాంధీ త్రిబుల్ ఐటీ ఉంది, అది ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. కానీ మొత్తం కూడా ఇక్కడ మొత్తం కొండలన్నీ కూడా పిండి చేసి పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చిలకపాలెం ఉన్నటువంటి దళితులు పేదలు తరతరాలుగా ఈ భూముల్ని సాగు చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటే మొత్తం కూడా ఈరోజు ఏమో మైనింగ్ దందా నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వ అధికారులు చూసి చూడగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం తక్షణంగా కఠిన చర్యలు తీసుకొని అక్రమ మైనింగ్ దందాని ఆపాలని చెప్పి ఎవరైతే అక్రమ మైనింగ్ దందా చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేకుంటే మాత్రం మేము ఆందోళన చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం గ్రామంలో ఉన్నటువంటి మేము ఈ చిలకపాలెం గ్రామం అనుసరించిన నారాయణపురం భూమి, ఈ భూమి మైనింగ్ వాళ్ళు వచ్చి మైనింగ్ ఇచ్చిన మనిషి ఇలా టాటో వానర్లు దీని ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు ఇదంతా తవ్వకం చేసి ఇది మొత్తం ఎవరు దీన్ని ఖాతరు చేయరు. కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ లేకపోతే ఎంఆర్ఓ కానీ ఏ విషయంలో అనుకుంటే ఖాతరు చేయకన్నా ఇలాగే ఇంత గొయ్యిలో పెట్టేసి తవ్వికెళ్ళిపోయినా ఎవరు ఖాతరు చేయరు. మేము అక్కడ ఉన్నటువంటి పేద బడుగు వర్గాలమైనటువంటి భూములు సాగు చేసుకుని బతుకుతున్నాము. దీనికి ఎక్కడికి వెళ్ళా వాళ్ళకి అది ఉన్నది ఇది ఉన్నది మాయ చేసి ఇదంతా తవ్వకం వెళ్ళిపోతుంది. ప్రభుత్వం ఏ చర్య తీసుకోకుండా ఉంది అనేసి మేము విన్నవించుకుంటున్నాము.